ఇక పిల్లలైతే బిర్యానీ కావాలని మధ్యాహ్నం చెప్తే ఇంకా అప్పుడప్పుడు ఇంకా బిర్యానీ చేద్దామనేసి ఈరోజు అయితే ఇలా చికెన్ బిర్యానీ అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కేజీ చికెన్, కేజీ రైస్ అయితే బిర్యానీ చేసుకుంటున్నాను. ఇంకా 2-3 సార్లు అయితే మంచిగా వాష్ అయితే చేసుకున్నాను. రైస్ వాష్ చేసుకొని ఇంకా దాంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని జీలకర్ర, సాజీరా, కొంచెము యాలకులు, మసాలా దినుసులు అన్నీ వేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ కూడా వాష్ చేసుకొని లవంగాలు, ఇలాచి, ఇంకా ఈ ఫ్లవరు, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా కూడా వేసేసుకున్నాను. చూడండి మసాలా దినుసులు ఇట్లా వేసుకోండి, లేదంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంతా ఎక్కువనే వేసుకుంటున్నాను. నేనైతే దీంట్లో కల్లుప్పు అయితే వేస్తున్నాను. కల్లుప్పుతో అయితే మన కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయి. అవి చూసి వేసుకోండి. ఇంకా కొద్దిగా అంతా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. ఇంకా సరిపడంత పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మళ్ళీ తర్వాత అంతా కలిపినాక ఒకసారి టేస్ట్ చూసి ఇంకో స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా 3 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా కొందరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకుంటారు. మంచిగా బ్రౌన్ కలరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని, నేనైతే అలా వేయట్లేదు. ఇంకా ఈ సమ్మర్ కాబట్టి కొంచెము మసాలాస్ ఆయిల్ తక్కువతోనే వేసేస్తున్నాను అనమాట. కరివేపాకు అయితే ఎక్కువనే వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. మంచిగా ముక్కలకైతే ఈ మసాలా మొత్తం పట్టనివ్వాలి. మంచిగా పట్టిన తర్వాత ఇంకా పెరుగు అయితే వేసుకుందాము. పెరుగు వేసుకుంటే మనకు బిర్యానీ టేస్ట్ అనేది రెట్టింపు అయితే అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే సింపుల్గా అయితే వేస్తాను. ఇంకా బయట మనము తీసుకునే బిర్యానీస్కి అయితే అంత పెద్దగా టేస్ట్ అనేది రాదు కాబట్టి బయటికి వెళ్తే 4 నుంచి 5 వేలు అయితే అవుతుంది. ఇంకా ఇంట్లోనే ఇలా 1000 రూపాయలతో అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి 1000 రూపాయలు కూడా కాదు, మనకు ఒక కేజీ చికెన్, కేజీ రైసే కాబట్టి 300 నుంచి 400 అవుతుంది. ఇంకా మిగతా సామాన్లన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ ఓపికతో చేసి పెడితే పిల్లలు మనం అందరం ఇష్టంగా తింటాము. ఇంకా కేజీ చికెన్, కేజీ రైస్ అయితే మాకు 2 పూటలు అయితే సరిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇంకా అన్నం అయితే 80% అయితే ఉడకనివ్వాలి. ఉడికినాక ఇంకా వంపేసుకోవాలి. ఇంకా లేదు మనం ఒక 1 అవర్ 2 అవర్స్ బియ్యం నానబెట్టుకొని కొద్దిగా అంతా వాటర్ వేసేసుకొని ఉడకనిచ్చిన తర్వాత ఆ వాటర్ తీసుకొని అది చికెన్లో కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఇంకా అన్నం అయితే 80% అయితే ఉడికిన తర్వాత వంపుకొని ఇంకా పక్కనైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అవ్వాలి. మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇంకా చూడండి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా దాంట్లో పెరుగులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ మొత్తము ఇంకిపోవాలి. మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేస్తలేను. ఇలా కొంచెము వాటర్ ఉన్నప్పుడు ఇంకొకసారి మీరు సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకొని ఇంకా రైస్ అంతా దీంట్లో వేసుకోవడమే అనమాట. చూడండి రైస్ మొత్తము ఈ గిన్నెలు అయితే సరిపోయింది. ఇంకా పైకించి కొత్తిమీర, పుదీనా అనేది వేసుకున్నాను. ఇంకా నెయ్యి అయితే తీసుకున్నాను. 50 గ్రామ్స్ నెయ్యి, చిన్న డబ్బా ఆ పూట కొని నెయ్యి తీసేసుకొని ఇంకా నెయ్యి కూడా మొత్తం వేసుకుంటాను. నెయ్యి ఫ్లేవర్తో అయితే బిర్యానీ అయితే సూపర్ వస్తుంది. ఆ స్మెల్, ఆ వాసన, ఆ రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసేసుకొని కొద్దిగంత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు కొంచెము బిర్యానీ కలర్ఫుల్గా ఉండాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఒక చిన్న బిందె ఇంత వాటర్ అయితే నింపేసుకొని దీని మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఒకసారి చూస్తే చూడండి ఆ నెయ్యి వాసన ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఫ్లేవర్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఇంకా కొంచెం సైడ్ నుంచి తీసుకొని ఇంకా తినడమే అనమాట. మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చికెన్ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను కేజీ రైస్కి కేజీ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ పీసెస్ అయితే నేను చిన్నగానే కట్ చేసుకున్నాను, కర్రీ లెక్కనే. మీరు కావాలంటే బిర్యానీ లెక్క కూడా కట్ చేసుకోవచ్చు అనమాట, చేపించుకురావచ్చు. మరి నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.